మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవ్వండి అందరూ ఛానల్ని. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలోఅప్ చేయండి. ఇంకా రాబోయే అనేకమైనటువంటి వాగ్దానాలు అండ్ బైబిల్ క్విజ్ కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాను. చూడండి. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది, కానీ జనులు దానిని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. నిశ్చయముగా అగ్ని అంటే మన దేవుడు అగ్ని వంటి వాడండి. అగ్ని నీ శత్రువులను మృంగివేయును. ఆయనే మన ప్రతి సమస్యను మృంగివేయగలిగినటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు. ఎందుకంటే మనము పోరాడలేనివి, మన శక్తికి మించినవి, మన స్థాయికి మించినవి, మన స్తోమతకి మించిన ప్రతి సమస్యను కూడా ఆయన అగ్ని వలె దహించి వేయనండి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఏ సమస్యతోనైనా పోరాడి మన మానవ శక్తి కొంతవరకే పనిచేస్తుంది. కానీ అతీతమైన శక్తి కలిగినటువంటి మహా గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన ఆ దేవాతి దేవుడు నిశ్చయముగా నీ సమస్యను అగ్ని వలె దహించి వేయును. ఇది అండి ఈరోజు వాగ్దానం. నిశ్చయముగా నీ సమస్యను అగ్ని వలె దహించి వేయును. ఇది ఈరోజు వాగ్దానం. నిజంగా నా హృదయం అయితే ఎంతో రిలీఫ్ అయిపోయింది. ఎందుకంటే మన దేవుడు అగ్ని వంటి వాడండి. మన సమస్యలన్నిటినీ కూడా ఒక అగ్ని వలె దహించి వేయను. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సేవకులుగా మేము పరిచర్యలో ఎంతో నలిగిపోతూ ఉంటాము. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మానసికమైన ఒత్తిళ్ళు, తృఢీకరణ, అవమానము, హేళన, అపహాస్యము, భయంకరమైనటువంటి శోధన కాలంలో ఆ సమస్యను అగ్ని వలె దహించే దేవుడు మా చుట్టూ ఉంటాడు. కాబట్టే మేము ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ సమస్యను నిశ్చయముగా అగ్ని వలె ఆయన దహించి వేయును. నిశ్చయముగా అగ్ని వలె ఆయన నీ సమస్యను దహించి వేయును. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఎందుకంటే మన దేవుడు మన వైపు ఆసక్తిగా ఉన్నాడని మరి అపవాది గ్రహించలేక ఏదో కుట్రలు, కుతంత్రములు, అపవాది కార్యాలు వాడు జరిగిస్తూ ఉంటాడు. శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అనేకమైన కల్లోలాలు, గందరగోళాలు మన మీదకి తెస్తూ ఉంటాడు. కానీ మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగరుడా, ఘనమైన తండ్రి, మాకున్న ప్రతి సమస్యను ప్రభా అగ్ని వలె నీవు మృంగి వేస్తానని, దహించి వేస్తానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అప్పులనే సమస్యను నాయన, ఈ సమస్యను అగ్ని వలె నీవు దహించబోతున్నందుకు నీకు వందనాలయ్యా. కుటుంబ సమస్యలనే శత్రువును మీరు తండ్రి దహించబోతున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, భయంకరమైన అనారోగ్యం అనే శత్రువును మీరు అగ్ని వలె దహించబోతున్నందుకు నీకు వందనాలయ్యా. శత్రువుగా మమ్మల్ని వెంటాడుతున్న ప్రతి సమస్యను తండ్రి మీరు దహించు అగ్ని వలె కాల్చబోతున్నందుకు నీకు వందనాలయ్యా. భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలపై జరిగే అఘాయిత్యాలను అయ్యా మీరు అగ్ని వలె దహించి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. స్త్రీలకు నాయన అయ్యా మీరే ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా ప్రాంతాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండే బిడ్డలను దీవించండి ప్రభా. అయ్యా మా ఆంధ్రప్రదేశ్ను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, వివేచన, ఆత్మతో మీరు నింపమని వేడుకున్నాం. సేవకుల్ని మీరు ఆశీర్వదించండి. ఆయా రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా పైకి లేచే ప్రతి నాయన అయ్యా ప్రతి సమస్య, ప్రతి శత్రువును మీరు అగ్ని వలె దహించబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఇటు కృపగల వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.